హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాణిశ్రీ వాల్క్స్. ఇది పార్ట్ 4 అండి. ఇది కొంచెం లాంగ్ వీడియో పెట్టిన 3 మినిట్స్ 4 మినిట్స్ ఉంది. అయితే ఇక్కడ అమ్మవారికి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసాం కదండి. బోనం సమర్పించినాం అందరం కలిసి. మన పేరు మీద మనం నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. ఇక్కడ నేను పసుపు కుంకుమతో నేను ముందుగానే బియ్యం పిండి అవి తీసుకొని పోతాను. అమ్మవారికి బియ్యం పిండితో ముగ్గు వేసి మన పేరు మీద నిమ్మకాయల దీపాలు వెలిగించి పండు పళ్ళము ఆకు మీద పెట్టి నైవేద్యం కూడా సమర్పించాలి. ఇక్కడ చూడండి, నేను పూజ చేసుకుంటున్నాను. అయితే ఇంక ఇక్కడ కూర్చొని రాహుకాల పూజకు కూడా ఇక్కడ కూర్చునికి అమ్మవారు నాకు ప్లేస్ ఇయ్యదేమో అనుకున్నాను. బట్ నాకు అమ్మవారు ప్లేస్ ఇచ్చింది. అక్కడ ఎప్పుడూ నేను ఇక్కడే నిమ్మకాయల దీపాలు రాహుకాల పూజ చేసుకుంటాను. ఈసారి మాత్రం ఇలాగా టెంకాయలో దీపము వెలిగించాలని నిర్ణయం తీసుకున్నాను. నా దగ్గర తీసుకొచ్చుకున్న నిమ్మకాయలలో అయిపోయాయి. ఇదిగోండి, అమ్మవారు చూడ ఎంత ప్రత్యక్షంగా ఎంత కాంతివంతంగా వెలిగి మనకు దర్శనమిస్తుందో. ఇక్కడ రాహుకాల పూజ స్వామివారు అమ్మవారికి మనం తీసుకుపోయిన పండ్లు పళ్ళము నైవేద్యంగా పెట్టుకొని నిమ్మకాయలు అందులో పెట్టి కాయన మనం రాహుకాల పూజ కదండి, ఎప్పుడు పసుపు ఇలాగ మనం వేసుకుంటూ ఉండాలి. అమ్మవారి సహస్రాలంకరణ, గడప పూజలు, ద్వారలక్ష్మి పూజ ఇలా చాలా చేశారండి. వారాహి అమ్మవారి పూజ కూడా చేశారు. ఆ రోజు చాలా ప్రత్యేకమైన పూజలు. చాలా మనం ఏమన్నా మనసులో కోరుకొని అమ్మవారిని మొక్కుకున్నామంటే ఆ కోరిక ఖచ్చితంగా నిలబెడుతుందండి. చాలా నమ్మకం ఉంది. ఇదిగోండి, ఇలాగా నాకైతే ఎంతో అమ్మవారికి పసుపు కుంకుమ నిమ్మకాయలు పువ్వులు ఇలా పళ్ళము అన్నీ నా కొడుకుతో ఇచ్చి పంపించాను. అక్కడ పెట్టి రమ్మని. అక్కడ అమ్మవార్లనంతా పెట్టి అలంకరించినారు కదండి, అలా అక్కడ పెట్టి రమ్మని చెప్పినాను. చూడండి, అమ్మవారికి మంగళహారతి అయితే స్టార్ట్ అయింది. పూజలల్లో అయిపోయాయి. ఇంకా అమ్మవారికి మహామంగళహారతి స్టార్ట్ అయ్యిందనమాట. బాపనయ్య చేస్తున్నాడు. చూడండి ఎంతమంది దర్శనం చేసుకోవడానికి వచ్చారో. చూడండి, మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకొని మహామంగళహారతి తీసుకోండి. ఇంకా ఇక్కడ ఇలాగా అమ్మవారి దర్శనం అందరూ నైవేద్యంగా వెలిగిపోతుంది అమ్మవారి గుడి. నేను ఇంకా అమ్మవారి గుడికి హారతి ఇచ్చినాక అమ్మవారిని దర్శనం చేసుకొని అయ్యవారి దగ్గరికి వచ్చినాను, అంటే శివయ్య దగ్గరికి. అప్పటికే 3 అవుతుంది, 2 అవుతుంది టైం అయితే. ఇదిగోండి, నందీశ్వరుని దగ్గర కూర్చొని ఇలా నందీశ్వరునికి పూజ అయితే చేశాను బిల్వమాకులు పెట్టి. తర్వాత 2 అయింది కదా కాగా టైము. అందుకని వెళ్ళి నేను మా చెర్రి ఇద్దరం కలిసి ఇక్కడ భోజనానికి అయితే సిద్ధమైనము. ఇదిగోండి, కేసరి అన్నము, సాంబారు, పప్పు ఇలా అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ ఇలాగా భోజనాలు పెట్టారండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.